వెల్కమ్ టు కపిల్ జిట్స్. దిస్ ఈజ్ కపిల్ జిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే షూటీస్ యొక్క ఇన్స్ట్రక్షన్స్. అంటే షూటీస్ కూడా చాలామంది కామెంట్స్ రూపంలో చాలామందికి కూడా కామెంట్స్ వస్తున్నాయి. అది ఆ షూటీస్ని ఏ విధంగా మనం తీసుకోవాలి, ఏ విధంగా మనం షూటీస్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం ఈరోజు మన టాపిక్లో మాట్లాడుకుంటామండి. అదేవిధంగా ఛానల్స్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. చాలామందికి చేసిన వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది. సో వివరాల్లోకి వెళ్తే షూటీస్ అండి. షూటీస్ ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ తెలిసిందే. కపిల్ గ్రూప్ అనేది మనకు 44 ఇయర్స్ నుంచి మంచి ట్రస్ట్ సర్వీసెస్ ఉన్న కంపెనీ అండి. ఇది తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా మనకి ఏంటంటే బ్రాంచెస్ 250 ఎబో బ్రాంచెస్ మనకు ఉండడం జరిగింది. సో ఏంటంటే దీంట్లో చాలామంది మనం వీడియోలో ఇప్పుడు ఎవరుకున్నటువంటి వీడియోలలో కామెంట్స్ చూస్తున్నాం. అంటే లేట్ ఇస్తారు, డిలే ఇస్తారు పేమెంట్స్ అని కూడా మనం వింటున్నాం. సో ఇది ఎక్కడ ప్రాబ్లం ఎక్కువ ఏర్పడుతుందంటే షూటీస్ విషయంలో ప్రాబ్లం ఏర్పడుతుంది. కాబట్టి మీ అందరికీ ఓకే యూజ్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో మనకి ఏంటంటే షూటీస్ విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మీకు యూజ్ఫుల్ అవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మనకేంటంటే 1 lakh నుంచి 1 CR వరకు మనకు ఎవ్రీ మంత్ మనం అనేది చిట్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే టోటల్గా 3 years నుంచి ఆన్లైన్లో మనకు తొందరగా పేమెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే లేట్గా పేమెంట్ ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ప్రీవియస్లో నేను వీడియోలు చేశాము. అది చూడకపోతే ఇది చూడండి. ఇది మరోసారి నేను ఏంటంటే దానికి షూటీస్ ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడ జాగ్రత్త పడాలి, మీకు లేట్ కాకుండా ఈ వీడియో కంపల్సరీ మీకు యూజ్ అవుతుందండి. సో షూటీస్ విషయానికి వచ్చేసి ఏంటంటే మనకు ఫ్యూచర్ లయబిలిటీని బట్టి షూటీస్ అడుగుతారండి కంపెనీ. అయితే షూటీస్ అనేది సో మీరు ఎఫ్ఎల్ని బట్టి షూటీస్ అడుగుతున్నప్పుడు ఎగ్జాంపుల్గా మనకు ఒక 5 lakh చిట్టి తీసుకున్నాం అనుకోండి. ఈ 5 lakh చిట్టిలో మీకు స్టార్టింగ్లో మీకు ఎత్తుకుంటే మీకు ఏంటంటే ఫ్యూచర్ లయబిలిటీ 4,90,000 ఫస్ట్ మంత్ వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్ అంటే 4,90,000. సో ఇక్కడ 4 షూటీస్ని అడుగుతారు, 3 లేదా 4 షూటీస్ అడుగుతున్నప్పుడు ఆ ఎఫ్ఎల్ తగ్గట్టు అంటే ఈఎంఐ ఎంత ఉంది మీకు 10,000 ఈఎంఐ. సో ఈ 10,000 ఈఎంఐ కంటే మీకు ఎక్కువగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకునే షూటీస్ ఏంటంటే మీరు కట్టే అమౌంట్ కంటే మీరు పెట్టించే షూటీస్ వాల్యూ అనేది ఎక్కువగా ఉండాలి. ఇది ఎవరు చూడరు. ఎందుకంటే మీరు 4 అడిగితే 4 ఇచ్చాం కదా, మళ్ళీ అడుగుతున్నారు ఇదని కామెంట్లో చాలామంది ఏంటంటే కాల్స్ చేయడం అడుగుతున్నారు. సో మీరు ఏంటంటే ఫ్యూచర్ లయబిలిటీని అండ్ మీరు కట్టే ఈఎంఐను బట్టి షూటీస్ ఉంటాయి. సో మీరు ఒక 10,000 ఈఎంఐ కట్టాలనుకుంటే ఒక 20,000-25,000 ఆ రేంజ్లో ఉన్నటువంటి షూటీస్ తీసుకోవాలి. 1 ఇంకోటి ఏంటంటే ఇది తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు సర్వీస్లో ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే వాళ్ళు ఏంటంటే సర్వీస్లో మీ చిట్టి కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా వాళ్ళు సర్వీస్లో ఉంటేనే యాక్సెప్ట్ చేయబడుతుంది ఆ షూటీస్ అనేది. సో అక్కడ వాల్యూను బట్టి మీ షూటీస్ని పెట్టండి. 25 లక్షలకు ఉంటుంది. 25 లక్షలు అన్నప్పుడు 50,000 ఈఎంఐ అన్నప్పుడు అక్కడ మీకు 70,000 80,000 ఉన్న షూటీస్ మాత్రమే యాక్సెప్టబుల్ చేస్తారు. సో మీరు 50 లక్షల చిట్టి 20 లక్షల చిట్టి తీసుకొని 15,000 20,000 షూటీస్ పెట్టిస్తారంటే అవి చెల్లవండి. సో చాలామంది ఇది తెలియక ఏంటంటే మేము షూటీస్ ఇన్ని ఇచ్చినా కూడా ఇంకా మళ్ళీ అడుగుతున్నారన్న సిచ్యువేషన్ అనేది వస్తుంది. సో మీకు ఏంటంటే ఈఎంఐని బట్టి ఎఫ్ఎల్ను బట్టి షూటీస్ అనేది ఫస్ట్ మీరు మీ దగ్గరికి వచ్చిన ఎంప్లాయ్ అయినా సరే అతనైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పూర్తిగా తెలుసుకోనండి. అంటే చిట్టి ఎత్తినప్పుడు మీకు షూట్ ఫామ్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఏం కావాలనేది ఒక పేపర్ మీద రాసి ఇవ్వమని చెప్పండి. సో ఈ ప్రాబ్లం అనేది రాదు. సో ఎక్కువగా మీరు ఈఎంఐ కంటే ఎక్కువగా ఉండాలి బేసిక్ అనేది అండ్ నెట్ హోమ్ సాలరీ అండ్ మళ్ళీ బేసిక్స్ కూడా మళ్ళీ కొంచెం అవుతుంది. అంటే ఎంత వచ్చినా కూడా అలా కట్టింగ్ పోతే మళ్ళీ నెట్ వచ్చే శాలరీ తక్కువ అవుతుంది. కాబట్టి మీకు నెట్ హోమ్ శాలరీయే 25,000 కంటే ఎక్కువగా ఉండాలి. ఒక 5 లక్షలు ఎగ్జాంపుల్గా అది తీసుకుంటే 10,000 మీరు ఫుల్ పేమెంట్ కాబట్టి సో దానికంటే ఎక్కువ అంటే ఒక 20,000 25,000 ఆ పీరియడ్లో ఉన్నటువంటి షూటీస్ తీసుకుంటే మీకు బెటర్. సో ఫస్ట్ థింగ్ అది ఆ విధంగా ఉండాలి, సర్వీస్లో ఉండాలి కంపల్సరీ. ఓకే ఇంకోటి అతనికి ఇదివరకు ప్రీవియస్ ఎక్కడ పెట్టినా సరే అది పేమెంట్ అనేది డ్యూ ఉండదు. అంటే ఎగ్జాంపుల్గా అంటే నేను అవుతున్నాను అనుకోండి, నేను ఎత్తాను చిట్టి, నాకు వేరే అతను షూటీ పెట్టిస్తే అతను వేరే వాళ్ళకు పెట్టి ఉంటే అతను పెట్టించిన షూటీస్లో ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దు. అంటే రెగ్యులర్గా కట్టుకుంటే యాక్సెప్ట్ చేస్తారు. సో అతను శాలరీని బట్టి ఏంటంటే నెక్స్ట్ టైం ఒకసారి కూడా యాక్సెప్ట్ చేస్తారు. బట్ వాళ్ళు డ్యూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే ఆపడం జరుగుతుంది. అంటే కొద్దిగా 4 నెలలు 3 నెలలు అతను ఎవరికి పెట్టిన అతని పర్సన్ని షూటీస్ ఉందంటే 4 months 5 months ఉంటే ఇక్కడ యాక్సెప్ట్ అంటే అక్కడే కట్టని అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ కట్టిస్తే ఈయన కట్టేయడన్న ఉద్దేశంతోనే అది యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కూడా ఆ డ్యూ అనేది ఇలా కట్ చేయాల్సి వస్తుంది. మీరు ఎత్తుకున్న చిట్లో కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలా అంటే కట్ చేయడం వద్దు అనుకున్నప్పుడు ఆ షూటీ అనేది తీసేయాల్సి వస్తుంది. సో డ్యూస్ ఉండకుండా చూడాలి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ మీకు శాలరీ చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే అతను డ్యూ ఉండకుండా చూసుకోవాలి. కొన్ని ఏంటంటే లీగల్ సెల్ అలా డ్యూ ఉండి కూడా లీగల్ సెల్కి వెళ్ళినా కూడా సిచ్యువేషన్స్ వస్తాయి. అంటే అతను పెట్టిన షూటీ అతను కూడా లీగల్ సెల్ అయింది అనుకోండి, అది కూడా మనం ఏంటంటే ఏం చేయలేం, రిజెక్ట్ అవుతుందండి. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో మన బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ పెట్టినా కూడా మనం ఏంటంటే ఆ పర్సన్స్ మనం షూటీగా తీసుకుంటాం కాబట్టి ఓకే. లేదంటే ఇప్పుడు కర్ణాటక అక్కడ దూరం ఉన్న ప్రదేశంలో ఉంటే మాత్రం అది రిస్క్ అవుతుంది, ఆల్మోస్ట్ తీసుకోరండి. అది ఏంటంటే అక్కడ నియరెస్ట్ బ్రాంచ్ పోవడం రావడం అంటే చాలా లేట్ అవుతుంది కాబట్టి అక్కడ కాకుండా చిట్టి కూడా డీలే అవుతుంది కాబట్టి సరౌండింగ్లో అండ్ ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే మీకు ఏంటంటే షూటీస్ అనేది యాక్సెప్ట్ చేయబడుతుంది. సో షూటీస్ మీరు ఏంటంటే డాక్యుమెంట్ షూటీస్ ఇచ్చిన మనకి అంటే యాక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు ఒక 2 days 3 daysలో షూట్ ఫామ్ వస్తుంది. షూట్ ఫామ్ తీసుకునేటప్పుడే టోటల్గా ఇన్స్ట్రక్షన్ ఒక పేపర్ మీద రాసి ఇవ్వమని చెప్పండి. ఆ టోటల్గా రాసి ఇచ్చి దాని ప్రకారంగా మీరు వెంటనే సబ్మిట్ చేసి అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా పూర్తిగా తెలియకుండా అని ఏదో ఒకటి కొన్ని ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా వరకు డీలే అయిపోయి ఇది చాలామంది కామెంట్స్లో ఫేక్ ఇవ్వట్లేదు, మనీ ఇవ్వట్లేదు అని రాస్తున్నారు. అలా కాకుండా ఈ జాగ్రత్తలు 100% షూటీస్ తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. కంపల్సరీ ఏంటంటే ఇన్ టైంలో పేమెంట్ 100% జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కపిల్లో చాలా ఫాస్ట్గా మీరు ఎంత ఫాస్ట్గా మీరు అయితే షూటీస్ సబ్మిట్ చేసేసి సఫిషియెంట్గా షూటీస్ ఇస్తే మీరు అది తొందరగా పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ డౌట్స్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఈ సిచ్యువేషన్ మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే షూటీస్ ఇచ్చేటప్పుడు ఎవరి దాళ్ళకి ఏంటంటే ఐడి ప్రూఫ్ కంపల్సరీ ఏంటంటే జాబ్ ఐడి, ఆధార్ ఐడి అండ్ 3 months ప్లే స్లిప్స్, 3 months బ్యాంక్ స్టేట్మెంటు. అంటే 3 months మనకు ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే బ్యాంక్ స్టేట్మెంట్లు అడుగుతున్నాం. అదే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఏంటంటే ఒరిజినల్ ప్లే స్లిప్లు ఉంటే గవర్నమెంట్కి బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం లేదు. లేదంటే అటెస్టెడ్ లేకపోతే అది కూడా 3 months బ్యాంక్ స్టేట్మెంట్ అనేది కంపల్సరీ అవుతుంది. సో అవనేది ఏ షూట్కి ఆ షూట్ ప్రింట్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేసేసి అండ్ షూట్ ఫామ్ బ్యాక్ సైడ్ కూడా సిగ్నేచర్ చేసేసి కరెక్ట్గా మీరు సబ్మిట్ చేసినట్లయితే 100% మీకు ఏంటంటే 10-15 daysలో మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందండి. ఎక్కడ కూడా డిలే అవ్వడం జరగట్లేదు. సో ఇంకేమన్నా డౌట్స్ షూటీస్ విషయంలో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి అండ్ దానికి యొక్క పూర్తి సమాచారాన్ని అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.